తెలంగాణ ప్రజలందరికీ వెరీ గుడ్ మార్నింగ్ న్యూస్ విత్ చిల్కా ప్రవీణ్. ఇక ముందుగా మార్నింగ్ న్యూస్ లోకే వెళ్దాం. మార్నింగ్ న్యూస్ లోకి మన చీకటి పేపర్ ని ముందుగా చూసుకుందాం. చీకటి పేపర్ లోకి వస్తే ప్రధాన వార్తలు ఏమేమి వచ్చినాయి అనేది ఒకసారి చూస్తే, తెలంగాణ ప్రజలారా, మొత్తానికి కవిత బెయిల్కు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ వార్తనైతే నిన్న మనం చెప్పుకున్నాం. నిన్న ఈవినింగ్ లైవ్ లో తమ్ముడు దినేష్ చెప్పినట్టు కవితను ఒక 6 నెలల నుండి సంవత్సరం పాటు జైల్లోనే ఉంచే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దానికి సంబంధించి మోడీ, మన రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి కూడా ఒక భయానకమైతే కుట్రనైతే అల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే లిక్కర్ కేసులో 127 కోట్ల మనీ లాండరింగ్ అనేది సాధారణ ప్రజలకు అది పెద్ద మొత్తంగా కనిపించవచ్చు, సాధారణ జనాలకు అది పెద్ద మొత్తంగా కనిపించవచ్చు. కానీ రాజకీయ నాయకులు చేసే అవినీతిలో అక్రమాలతో పోలిస్తే గనక 127 కోట్లు అనేది చాలా చిన్న మొత్తం. నిజంగా మనీ లాండరింగ్ జరిగిందా, కవితకు ముడుపులు ముట్టినాయా, లేకపోతే కవిత ఇతరులకు ముడుపులు ఇచ్చిందా అనేది ఇక్కడ తేలవలసిన విషయం అయితే ఉన్నది. కానీ తేలక ముందే ఒక 6 నెలల పాటు కవితను జైల్లో ఉంచాలనుకోవడం వెనుక అంతగా ఏమున్నది, అసలు ఆ కేసులో అంత తీవ్రత ఏమున్నది అనేది అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఇక్కడ పక్కనే మన పక్క రాష్ట్రమైన చంద్రబాబు నాయుడు కేసు, స్కిల్ డెవలప్మెంట్ కేసు, దాదాపుగా 350 కోట్లు 350 కోట్లను స్వయంగా వేరే కంపెనీకి మళ్లించి అందులో పెట్టుబడులు పెట్టి ఆ పెట్టుబడులు అక్కడ వాడుకోకముందే వీళ్ళే వాడుకొని సొంతంగా స్కిల్ డెవలప్మెంట్ అనే ఒక ప్రోగ్రామ్ ని ఫెయిల్ చేసింది. 350 కోట్లు ఎక్కడ, 137 కోట్లు ఎక్కడ? ఒకసారి ప్రజలుగా తెలంగాణ వారిగా అర్థం చేసుకోవాలి. కాబట్టి అక్కడ చంద్రబాబు నాయుడిని 40-45 రోజులు జైల్లో ఉంచింది. ఇక్కడ కవిత ఇక్కడిది కాదు కేసు, ఢిల్లీది, మళ్ళది ఢిల్లీ కేసు. కాబట్టి కవిత చుట్టూ ఒక భయానకమైన ఉత్స అయితే చుట్టే ప్రయత్నం చేస్తాను. కవితను ఎట్టు చేసి ఒక సంవత్సరం, ఒక 6 నెలల పాటు జైల్లో ఉంచాలనే ఆలోచనతోటి ఈ దుర్మార్గమైన రాజకీయ కుట్ర అయితే ఉన్నది. ఇక దీనికంటే ముందుగా